ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ఆయన ఉచితమైన కృప ద్వారా మనకు అనుగ్రహించబడినది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన పడకల యొద్ద నుంచి లేచి దేవుని స్తుతించి ధ్యానించి ప్రార్థించిన వారముగా ఉండాలి. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడుతూ ఉండగా ఆయన ఉచితమైన కృపను బట్టి దేవుని మాటలను మనము పొందుకోవాలి. దేవుని మాటలో జీవమున్నది, శక్తి ఉన్నది, విడుదల ఉన్నది. చూడండి, ఇక్కడ మరి సిమోను అంటూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతయు కూడా ప్రయాసపడ్డాము నా ఏలినవాడా, అయినప్పటికీ కూడా నీ మాట చొప్పున నేను వలలను వేతును అని చెప్తూ ఉన్నాడు ఈ సిమోను పేతురు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఈ సిమోను పేతురుని దేవుడు మనుషులను పట్టు జాలరినిగా చేస్తాను, రా నన్ను వెంబడించు అని మరి చెప్పినట్లు చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఈ సిమోను పేతురు ఏం చేస్తా ఉన్నాడు, మరలా మరి దేవునిని వెంబడించిన వాడిగా ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడలారా, తనలో లోతైన విశ్వాసపు అనుభవం, క్రీస్తు పట్ల నమ్మిక మరి లేనందువలన చూడండి మరలా వెళ్ళి మరి తన యొక్క సొంత ప్రయత్నమును చేస్తూ ఉన్నాడు. ఆనాడు జనసమూహము ఆయన పైన పడుచు ఉన్నారు. ఆయన బోధ వినాలి, ఆయన మరి ఎంతో మందిని స్వస్థపరుస్తూ బాగు చేస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ ఎంతో మందికి విడుదలను అనుగ్రహిస్తున్న దేవాది దేవుని వెంబడిస్తూ ఉండగా ఆ జనసమూహమునకు బోధించడానికి మరి ఆయన ఈ యొక్క మరి గిన్నెసరతు అనే సరస్సు తీరమున రెండు దోణెలను మరి ఆయన లోపలికి నడిపించి ఆ దోణె పైన నిలబడి ఆ ప్రజలకు సువార్తను ప్రకటించి దేవుని మాటలు అందించిన అనంతరం పేతురుతో చెప్తున్నాడు, మరి ఈ యొక్క దోణెను మరి లోతునకు నడిపించు, మరి లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు మరి దేవునికి తెలుసు పేతురు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడో. రాత్రంతా తనతో పాటు తన యొక్క సహకారులు కూడా ప్రియ దేవుని బిడలారా అంటూ ఉన్నాడు, మరి రాత్రంతయు కూడా మేము ప్రయాసపడ్డాము, అయినాను నీ మాట చొప్పున ప్రభు ఏదైతే చెప్పాడో మరి నీ మాట చొప్పున నేను వలను వేస్తూ ఉన్నాను అని చెప్పేసి మనము చదువుకున్నాం. మరి ఆ వలలు పిగిలిపోయే అంతగా ఆ యొక్క చేపలు రాసి, అవును వారు సజ్ఞలు చేస్తూ ఉన్నారు క్రింద వచ్చిన భాగాల్లో, మరి వారు మోయలేనంత మరి 2 దోణెలు సరిపోయే అంత దాని నిండుగా సమృద్ధికరముగా మరి ఆ చేపలు పట్టటం, వలలు పిగిలిపోయే విధంగా మరి ఎంతో మంది సహకారులు వచ్చి మరి దానికి సహాయపడి వాటన్నిటిని కూడా మరి ఆ దోణిలో వేసినట్లు చూసినప్పుడు క్రింద ఉంటుంది, అయ్యా నేను పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపో అని చెప్పేసి తాను పశ్చాత్తాపపడతాడు సీమోను పేతురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలో ఎంతో శక్తి ఉన్నది. మరి చూడండి, దేవుని మాటను బట్టి 4 దినాలు మరి తన సమాధిలో పెట్టబడి మరి మరణించిన లాజరు బయటికి రా అనగానే జీవము కలిగిన యేసయ్య శక్తి కలిగిన మాట వెల్లడి అగుట తోడనే ప్రేత వస్త్రములతో లాజరు బయటికి వచ్చి నిలబడ్డాడు. మృతుల లోకములో చనిపోయి 4 దినాలు మరణించిన లాజరును దేవుడు సజీవంగా అప్పగించాడు తన కుటుంబానికి. శతాధిపతి అంటాడు, నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవించు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. చూడండి ఎంత నమ్మిక దేవుని మాట పట్ల ఈ అన్యుడైన శతాధిపతికి. దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నది. యెహెజ్కేల్ చెప్పు, ప్రవచనమెత్తి పలుకు, ఎండిపోయిన ఎముకలారా మీరు లేవండి, లేచి నిలబడండి కదండి, ఆజ్ఞాపించు, ప్రవచించు అని దేవుని యొక్క మాటను పలకమని యెహెజ్కేల్ ప్రవక్తకి చెప్తూ ఉంటాడు. మహాసైన్యముగా మరి ఆ యొక్క ఎండిన ఎముకల్లో ప్రభు జీవము ఆయన మాట ద్వారా అనుగ్రహించబడినది. ఈ ఉదయకాలము నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం ఏ స్థితిలో, నిస్సహాయముగా, ఓటమిలో, కృంగుదల్లో, విచారములో ఉన్నావా సహోదరి సహోదరుడా? యేసయ్య అంటూ ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు,
మరి పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున ఈ ఉదయకాలము నీవు కూడా అట్టి రీతిగా పలకాలి. నీ మాట చొప్పున నేను విశ్వాసం ఉంచుతున్నాను. నీ మాటలో జీవం ఉంది కదయ్యా, నీ మాటలో నాకు విడుదలుందయ్యా, నీ మాటలో శక్తి ఉన్నదయ్యా, నీ మాట జీవము కంటే ఉత్తమమైనది ప్రభువా అని దేవుని యొక్క మాటకు, దేవుని వాక్యం ప్రతి ఉదయకాలం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలపు ప్రత్యక్షత ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట మరి సామాన్యమైనది కాదు, అది జీవముతో కూడినది. ఆ మాటను నీవు పలుకు. నీ మాట చొప్పున నేను ఈ ఆలోచన చేశాను, ఈ నిర్ణయం తీసుకున్నాను ప్రభు అనివిచ్చిన వాగ్దానం. ఆయన నమ్మదగిన వాడు కదా, ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. నీకు మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాడు. దేవుని బిడ, మనుషులైతే ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు, ఎన్నో విధాలుగా నేనున్నాను, నీకు తోడుగా ఉంటాను అని కదండి. ఎంతో మంది భార్యాభర్తలుగా మరి నిన్ను జీవితాంతం నీకు తోడుగా ఉంటానని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిన వారు ఎంతో మందిని లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. ఆయన నిన్ను ఆది నుంచి అంతము వరకు కూడా ఆయన నిన్ను మోసే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. యేసయ్య మాట చొప్పున నీవు కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞ చొప్పున, ఆయన ఇచ్చిన వాక్యానుసారముగా మనము కూడా జీవించినట్లయితే, దేవుని వాక్యానికి విధేయులమై దేవునికి లోబడి జీవించినట్లయితే, పేతురు అంటూ ఉన్నాడు, నేను వేయనయ్యా, నేను రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా అని మరి తిరస్కరించలేదు. కానీ నీ మాట చొప్పున నేను చేస్తున్నానయ్యా. ఈ ఉదయకాలం నీవు కూడా అట్టి రీతిగా నీ మాట చొప్పున నేను ప్రవర్తిస్తానయ్యా, నీ మాట చొప్పున నేను నీ ఆజ్ఞను గాయకొంటాను ప్రభువా, నన్ను విడిపించు ఈ బంధకాల నుంచి, ఈ బలహీనతల నుంచి, ఈ పరిస్థితుల నుంచి అని దేవునికి నేను నువ్వు అప్పగించుకో. మరి చూడండి, విస్తారమైన చేపలు రాసి వారు మోయలేనన్ని అటు రీతిగా నీ ఉదయకాలం ప్రభు నిన్ను కూడా ఆశీర్వదించాలని, నిన్ను కూడా విస్తరింపు చేయాలని ఆయన నీ కొరకు ఈ మాటలు అందిస్తూ ఉన్నాడు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం అవును ప్రభు, లూకా సువార్త 5:5 మేము చదువుకున్నాం, నీ మాట చొప్పున నేను వేస్తూ ఉన్నాను ఈ వలలు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ కూడా మేము చేసే ప్రయత్నం మేము చేసాం, అదంతా వ్యర్థం, శూన్యం. కానీ నీ మాట చొప్పున, నీ మాటలో జీవం, నీ మాటలో శక్తి ఉన్నది. అవును ప్రభువా తండ్రి, నాయన ఎండిన ఎముకల్లో జీవాన్ని పుట్టిస్తుంది, చనిపోయి 4 దినాలు కంపు కొడుతుంది అని అన్నారు మరియా, మార్తా. కానీ నీవు జీవము, లాజరు బయటికి రా, నీ మాటలో ఎంత శక్తి. ఆ శతాధిపతి అంటూ ఉన్నాడు, నా దాసునికి నీ మాట మాత్రం సెలవి అయ్యా, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడను కాదు. అవునయ్యా, ఈ ఉదయకాలం నీ బిడ్డలు కూడా అట్టి రీతిగా నీ మాటకు లోబడి, నీ మాటకు విధేయత చూపి, నీ మాటను అనుసరించి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప విడుదలను, గొప్ప సమాధానమును, నెమ్మదిని, స్వస్థతను పొందుకునే కృప నీ బిడ్డలకి మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.